సేనకు నమస్కారం. మీలో ఎవరెవరు లండన్ వెళ్ళబోయేది ఇంకొద్ది సేపట్లో వెల్లడవుతుంది. అంతకంటే ముందు సంగీత విభావరితో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంత? ఏ మీరు మా సీట్స్ లో కూర్చున్నారు. మీ సీట్ నెంబర్ ఎంత? ఈ 15, 16, 17. నాది అదే. ఓ అలాగా, అయితే ఇద్దరు ఒకటే సీట్ లో కూర్చున్నాం. ఏం మాట్లాడుతున్నావ్? అదలా కూర్చుంటూ ఇలా What do you think? నా ఒళ్ళో ఎలా కూర్చుంటావ్? ఇది నా సీట్ కదా, అందులో కూర్చోడానికి నీ ఒళ్ళో కూర్చున్నాను. అది నీ సీట్ ఎలా అవుతుంది? ఏంటమ్మా గొడవ? ఇద్దరికి ఒకే సీట్ అలాట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరం ఒకే సీట్ లో కూర్చోవాలి, కరెక్టా? ఇప్పుడు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో కూర్చోమనండి. లేదా మాట్లాడుకో, అసహ్యంగా మాట్లాడుకో. మీరు ఎలా ఇద్దరికి ఒకే సీట్ ఇచ్చారు? తప్పే. ఏంటి తప్పు? కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్ మీరు ముందు కూర్చోండి. ఎవరు ముందు? ఈ అమ్మాయికి ముందు. ఇప్పుడు తన నా వెనకాలేగా. అవును, నా వెనకాల. హై. లండన్ కి వెళ్లి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరొచ్చారో తెలుసా? చెప్తేనే కదా తెలిసేది. చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ టు లండన్ నైస్ టూర్. ఫ్రీగా ఎవరు తీసుకెళ్ళినా సంతోషమే కదా. పైగా లండన్ తీసుకెళ్తున్నారు ముందే తెలిస్తే నేను కూపన్ తీసుకునేవాడిని. రాగానే నేను అడిగాను, నన్ను టూర్కి పంపిస్తారా అని. అరే కుదరదని చెప్పినా పర్వాలేదండి. ఆ తర్వాత ఓ మ్యాటర్ తెలిసింది. మా నాన్నగారు ఉదయాన్నే ఫోన్ చేసి ఇదే మ్యాటర్ గురించి అడిగారట. ఎక్కడికి వెళ్ళినా ఆయనే నాకు పోటీ. ఇప్పుడు ఎవరెవరు జాలీగా లండన్కి ఫ్లై అవుతున్నారో చూద్దామా? టోకెన్ నెంబర్ 202 ఆనంద్. టోకెన్ నెంబర్ 315 ప్రియా. టోకెన్ నెంబర్ 570 మిస్టర్ కృష్ణమూర్తి. టోకెన్ నెంబర్ 826 కళ్యాణి. టోకెన్ నెంబర్ 420. ఏంటండి ఇది? పేరు చాలా విచిత్రంగా ఉంది. మిస్టర్ బెల్లంకొండ. కాపాడే దుర్గము నీవే మోయమ్మ, వెలువడ కనకమ్మ, దుర్గము నీవే మాయమ్మ. హలో, అయ్యా మంగమ్మ. వసంత అడ్డుకోని నుంచి మాట్లాడుతున్నాం. మీరు లండన్ వెళ్ళడానికి ఎప్పుడు? ఏంటి లండన్ తీసుకుపోతుండ్రా? చూడబోతే పెద్ద పార్టీలో ఉన్నాడా? పెద్ద పార్టీ. వాడి ఫేస్ సరిగ్గా చూసావా? పోయిన నెలలో కూడా ఒకటి ఇదే టైప్ లో వచ్చాడు. ఎంత సరుకు కొన్నాడో తెలుసా? ఎంత కొన్నాడు? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలకా? హలో, వాట్ యు వాంట్ సార్? ఏ నీకు తెలుగు తెలీదా? ఏ మీకు ఇంగ్లీష్ తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడు. అది చచ్చిపోతావు. నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? బిజినెస్ చూడరా. ఇంతకీ మీకు ఏం కావాలి సార్? చూస్తున్నాను కదా, తొందర పెడతారు ఎందుకు? తప్పగా ఆపు. బీరువాకి తాళాలు గేళాలు ఉండవా? వీరువానా? వాషింగ్ మిషన్ అయ్యా. వాషింగ్ మిషన్. ఏం కావాలి? హలో, ఇది అమ్మేది కాదు. ఇంకా నాకు ప్యాక్ చేయమందాం అనుకున్నాను. మరి ఎందుకు అలా వంగోవడం? లోపల ఏమీ లేవేంటి?
అన్ని సూపర్ ఫ్రిడ్జ్ అండి. ఇందులో మాయామరము ఏమీ లేదు కదా? ఛే, అంటే అదేం లేదు, ఐటమ్ బాగోపోతే మార్చేస్తామని చెప్పబోతున్నా. సరేలే. అవును, ఇక్కడ అందరూ కలిసి పోలీసులకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారని విన్నానే. ఏమండి, పోలీసులు లేకుండా ప్లాన్ చేయడానికి ఇక్కడ స్మగుల్ కూడా అమ్ముతున్నావా? లండన్ పంపడానికి ప్లాన్ చేసామండి. ఏంటి నువ్వు ఇలా అంటున్నావు? వీడేమో కిస్సు బుస్సు అంటున్నాడు. నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నువ్వు నోరు మూసుకుని ఉంటారా? వచ్చిన కస్టమర్స్ అందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఈ 3 నెలల లోపు మా షాపులో ఎవరైతే ఐటమ్స్ కొంటారో వాళ్ళందరినీ లండన్ పంపిస్తామండి. అందరినీ కాదు, కొందరినే. ఐటమ్ తీసుకునేవాళ్ళు. అయ్యో అయ్యో, మా దగ్గర ఐటమ్ తీసుకునే వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ అన్ని ఒక దగ్గర కింద మీద వేసి కలిపి అందులో నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి లండన్ పంపిస్తారు. ఓ, ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా? ఏ ఐటమ్ తీసుకున్నా? ఏ ఐటమ్ తీసుకున్నానా? గల్లా పెట్టి తప్ప ఎకరాలు చేస్తున్నారే. సరేలే, ఏదన్నా పెద్ద ఐటమ్ తీసుకుంది. ఏ సామాన్లో నచ్చట్లేదు, ఈ సామాన్లు చూసాను. దీన్ని ఎలా కొనాలి? ఇది అమ్మేది కాదు. ఐరన్ బాక్స్ ఎంతమ్మా ఇది? 200. 20 రూపాయలు. 200. 200. దీన్ని ప్యాక్ చేయమ్మా. లండన్ కూపన్ కౌంటర్ లో తీసుకోండి. ఏంటమ్మా, కూపన్ అడిగితే కౌంటర్ లో తీసుకో, ఎన్కౌంటర్ ఏదేదో అంటావు. ఏమయ్యా, ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది? కింద కట్టుకునే లంగోటి. మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తాను, చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. నేను రాలేదేంటి? చాలా సేపు వెయిట్ చేశాను తెలుసా. పోలీస్ స్టేషన్. ఎప్పుడు చెప్తున్నావు మరి ఇంట్లో? గాంధీ పార్క్ లో ఒక అమ్మాయి అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాంగ్ నెంబర్ ఫోన్ చేసి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ చేస్తావా? నువ్వు గనుక నా చేతికి దొరికితే సారీ సార్. నాకు సరిగ్గా కనబడుతున్నావు. నువ్వే పెద్ద భూతద్దలు కొనుక్కుని పెట్టుకో. బావా, వీడు మన ఇంటికి కావాలనే వచ్చాడు. అవును, ఈ ఇంట్లో ఐశ్వర్య ఏంటంటే చూడడానికి వచ్చాను. పోవే. పోరా పెద్ద చెప్పొచ్చాడు. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు, ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా నన్ను లవ్ మ్యారేజే. హాయ్ గైస్, ఈ ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ కి 2 కాలేజీలు వచ్చాయి. ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఏంటి సార్ లేట్ చేస్తారు? బస్సు వెళ్ళిపోతుంది. లండన్ కి బస్ లోనా? అబ్బా, ఫ్లైట్ అండి. ఎక్కడి సార్? డ్రైవర్ ఎప్పుడు నిద్రపోతానంటే లేవడా? లే. ఇది వస్తున్నా అయితే నేను రానయా? వీడితోనా? నేను రాను. ఏమండి, మీ ఇద్దరు ఏమైనా కలిసి వస్తున్నారా? విడివిడిగా వస్తున్నారు కదా, ప్రాబ్లం ఏంటి? నీ సమాధానం బాగా నచ్చింది, నీకోసం వస్తాను. అన్నా నమస్కారం అన్న. మా ఊరు గుర్తుకంటే చాలా నా పేరు పెద్దగా ఆనంద్. ఉంది. అన్నా నా పేరు ఆనంద్. నిన్ను నేను అడగలేదురా. అడగకపోయినా నేను చెప్పాలి కదా. అడగకుండా చెప్పడం దేనికి? మీ పేరు నేను తెలుసుకోవాలి కదా, అందుకు. ఆహా, భలే పిల్లాడు రా, బ్రహ్మాండమైన బుర్రా. నా పేరు తెలుసుకోవడానికి ఇంత డ్రామా? సరే చెప్తాను, విను చావు. బెల్లం కొండ. ఎక్స్ట్రాడినరీ అన్న, స్వీట్ నేమ్. ఉండరా. నా పేరు విని నేనే సంతోషపడలేదు, నువ్వెందుకు రెచ్చిపోతున్నా? నాకు పేరు బలాలు తెలుసనా? నువ్వు పెద్ద బుర్రనోడివి. అవును అవును, ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలరా? అమ్మాయి వయసు ఎంతో కనుక్కొని చెప్పన్నా. అలా చెప్పరా బుల్లోడా, కొట్టవరా శిక్ష. నీ వల్ల కాదన్నా. ఎందుకు కాదు? ఆ అమ్మాయి వయసు తెలుసుకోవడం నీ వల్ల కాదు. రే, ఆ మాట ఇంకెవరితో చెప్పు. నేను అడిగి చూడనా? చూద్దాం, ఇప్పుడు చూడు. చూద్దాం. ఏంట్రా ఓపెనింగ్ వర్కౌట్ అవ్వలేదు? చెప్పాను ఆ కదా. మాట అనుకో, నా టాలెంట్ చూపిస్తా. హలో. ఏంటి? ఒక చిన్న లెక్క. నీ వయసులో నాకు చెల్లెలు ఉందనుకో, అప్పుడు దాని వయసు ఎంత? 10. 10? సరే వదిలే. నా చెల్లెలు కాలేజీలో 2వ సంవత్సరం చదువుతుంది. మరి నువ్వు? నేను కాలేజీలో 2 సంవత్సరాలు చదువుతున్నా. కరెక్ట్. అప్పుడు నా చెల్లెలు వయసు ఎంత? 10. పోరా, ఇప్పుడు చూడు. అబ్బో, సరే అది వదిలే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి నీ వయసు ఉన్న పిల్లని చూస్తున్నావు. ఓహో. అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 8. ఏంటి 2 తక్కువ అయినాయి? ఏంట్రా తగ్గించుకుంటూ పోతుంది? నీ వల్ల కాదు. పోరా. ఇదిగో చూడు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నీ వయసు ఎంత? ముందే చెప్పు. 6 పూర్తి 4 నడుస్తుంది.
ఇక్కడ కూర్చున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. Now throw your hands in the air and wave them like you just don't care. Come on, come on, come on. Go. I like to laugh, pick out the jam and wave them like you just don't care. హలో, మనం ఉండే ప్లేస్ అయితే అందరూ దిగండి. ఏం సరే, తిరిగి బందేస్తే కానీ Come on, వర్కౌట్ come కాదు. on, come on. Go. I like to laugh, pick out the jam and wave them like you just don't care. ఏంట్రా పెద్ద లండన్? అయ్యో దేవుడా, ఏం చలిరా, కింద నుంచి పైదాకా ఒకటే ఓడుకు. అవును, ఏ ఊరు మంది? పేరేంటి? మంగాపురం మంగమ్మవా? ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? ఏం చదువుకున్నా? 5వ క్లాస్ కే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? అప్పుడు 5వ క్లాసు ఇప్పుడు డిగ్రీతో సమానం. అందరూ మీ పాస్పోర్ట్లు ఇస్తే రిసెప్షన్ లో ఇచ్చి తాళాలు తీసుకొస్తా. ఇవ్వండి. పిలవయ్యా. సార్, ఏంటయ్యా? భోజనం ఎక్కడ పెడతారు? ప్లేట్లోనే. ప్లేట్లో కాకపోతే పెనం మీద పెడతారా? తల తక్కువ ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. రేయ్, ఏ డ్యామేజ్ అందరి పాస్పోర్ట్ లేవు. ఎందుకు? ఇమ్మన్నాను, అడగమన్నానా? ఇదిగో. ఇది చిన్నపిల్ల ఊరిపోయేట ప్రియా. ఇదిగో మేనేజర్ మేనేజర్ మళ్ళీ ఏంటయ్యా? భోజనం ఎక్కడ పెడతారు? డైనింగ్ హాల్. ఓరి పంది వెధవా. మేనేజర్ 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 పాస్పోర్ట్ ఇవ్వండి. ఎందుకు? అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు, అడగనే ఇవ్వాలి. సరే. దొండపాడు ఆనంద కృష్ణ. అది ఏంట్రా ఇది? అతను చూశాడు, ఈ అమ్మాయి చూసింది. ఎందుకో? ఓయ్, ఏంటయ్యా? భోజనం ఎప్పుడు పెడతారు? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఎస్కేప్. రే మేనేజర్, ఈ వాళ్ళు డ్యామేజ్ రే. ఏంటిది? నేనెవరో తెలుసా? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపానురా. అది లెఫ్ట్ హ్యాండ్ తో. ఇక రైలు వెళ్ళట్లేదుగా? రైలు వెళ్ళకపోతే ఏంటి? నువ్వు అవరగా వెళ్తున్నావు. అవునా? లండన్ లో లాక్ కొడితే ఇండియాకి వినపడుతుంది. ఇప్పుడు నాకు భోజనం కావాలి. నేను తినేసాగా. నాకు కావాలి, నాకు కావాలి. ఇదిగో చంపేస్తా నిన్ను. ఏంటిది? మ్యాప్. ఎందుకు మ్యాప్? రూము, భోజనం ఎక్కడో ఇందులో ఉంది. మళ్ళీ హింసిస్తున్నాడు. రేయ్, వస్తున్నా. రేయ్, నిన్ను వదలా. ఇదే వచ్చాడు. ఇంట్లో ఏమైంది? అయ్యో, లండన్ గురించి తెలియని వాడిని లండన్ కి మేనేజర్ గా పంపించారే. ఆకలి దండేస్తుంది. ఓ పక్క చలి చంపేస్తుంది. అయ్యో, ఏమైంది? రా, 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 రా. Friends అందరూ అయ్యా, ఎలా ఉన్నారు? భయంకరమైన ఆకలి. అన్నం ఎక్కడ పెడతారని నా డ్యామేజ్ ఉన్నాడు. వాడిని అడిగాను. రూమ్ లో పెడతారన్నాడు. రూమ్ ఎక్కడంటే ఇదిగో ఈ పటం నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడో నేను ఎలా కనిపెట్టాలి? నువ్వే చెప్పు. అంతే కదా? అంతే బాబు. అవును, మీ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇక్కడ బుల్లోడా? ఉంటాడని చెప్పావుగా? ముందు ఆ ఊల్ టోపీ తీ. ఈ ఊల్ టోపీకి దీనికి సంబంధం ఏంటయ్యా? తీస్తేనే నేను చెప్పేది బుర్రకెక్కుతుంది. తీ. అంతుందా? ఆ. అయితే ఓకే చెప్పు. ఇప్పుడు ఈ కోర్టులో దిగి తిన్నగా వెళ్ళి రైట్ కట్ చేసుకో. అక్కడి నుంచి తిరిగి లెఫ్ట్ కట్ చేసుకో. తర్వాత ఇందులోకి దిగి రైతు లెఫ్ట్ ఎలా కట్ చేయను? బుద్ధుందా నీకు? ఇందులో ఉన్నట్టుగా రోడ్డు మీద గుర్తు వేసుకుంటూ వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు? అది కాదన్నా, ఈ కోడుని చూసావా? ఉంది. అదే ఈ రోడ్డు. ఈ రోడ్డేనా? అవును. ఈ చుక్కలు చూసావా? ఉంది. అదే ఆ బోర్డు. ఆ బోర్డేనా? అక్కడి నుంచి రైట్. అన్నా అన్నా, ఏంటి ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నావు? నేను ఇక్కడ అడ్రస్ చెప్తుంటే చూడు. ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసి అక్కడ నుంచి బాయ్. అక్కడ. అన్నా ఏంటిది? కొంచెం ఉండు. ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏంటి అసలు ఏంటిది? ఏంటా? ఏంటంటే ఏంటి? అసలు నా చరిత్ర తెలుసా నీకు? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవాడిని. అది లెఫ్ట్ హ్యాండ్ తో. అలాగానా? మరి నీకు జుట్టు కావాలంటే చెప్పు, గుండు గీసుకుని మరీ ఇస్తాను. ఇంత జుట్టు పెట్టుకుని నా జుట్టు కోసం అలాడతావే ఏంటి వేళకాలం? నేను నీ జుట్టు మరి వేక్. నీ జుట్టుతో నాకేంటి ఏయ్, పని? ఇప్పుడు నువ్వే కదా నా జుట్టు లాగింది. తెలియనట్టు. హలో, ఆ. నీ జుట్టు నేనేం లాగలేదు. నీ పక్కనే ఉన్నాడే వాడు లాగుంటాడు. వాడిని అడుగు. నేనా? రే ఏంట్రా ఇదంతా చేస్తుంది నువ్వేనా? ఏంటి? నువ్వు ఆగనా? ఆ? నువ్వు చూసావా? అవును, నేను ఎప్పుడు చూశాను. చూసావు? అవును, నేను నేను చూశాను. ఆగడం చూసావా? నువ్వు లాగడం ఎప్పుడు చూసావు? చూశాను. ఏ, ఆగనా? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఆగనా మధ్యలో? నువ్వు ఎప్పుడు చూసావు? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీతో చచ్చిపోతానంటరా. నువ్వు పేకలేదు, ఈ అమ్మాయి పేకలేదు. నా జుట్టు నేనే పీక్కున్నాను. అన్నం ఎక్కడ పెడతారో చెప్పరా, భోజనం చేయాలి. బుద్ధుందా నీకు? ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా, తిండి కోసం బిచ్చగాళ్ళు ఏడుస్తావే. ఏయ్, నీ సంగతి తర్వాత చూస్తాను. పోరా, పోరా. నేను నీ సంగతి తర్వాత చూస్తాను. పోవే. పోరా. ఏంట్రా ఈ గొడవ?
వీడేమో దీన్ని చూస్తానంటాడు, ఇదేమో ఆయన చూస్తానంటది. అసలు నా భోజనం సంగతి చూసేది ఎవర్రా? పోయేసి లండన్లో పోయానే. ఆకలి వేస్తుంది, ఎవడన్నా మొత్తేటంట్రో. నువ్వే నా రూమ్ లో కొంచెం మన ఇద్దరికి ఒకే రూమా? బయటికి వెళ్ళు, ఇది నా రూమ్. ఆ డామేజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు మిస్ చిలక. ఏయ్, నా పేరు ప్రియా. అనవసరంగా చిలక గిలక అన్నావు, పళ్ళు రాలు కొడతాం. దండ పళ్ళ. నా పేరు ఆనంద్. ఎందుకు దొండపడని పిలుస్తున్నా? అదేనా నీ ఊరి పేరు? ఎంత మంచి ఊరి పేర్లున్నాయి. బందరు, తెనాలి, హైదరాబాద్ అని నీ మోహానికి తగ్గట్టుగానే ఉంది. దొండపాడు. అవును, లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లు ఉన్నాయి. కోవెల, దాసరథి, శివలంక, కాశీనాథుని. ఏ మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట? చిలకలూరిపేట ప్రియా, చిలక ప్రియా, ప్రియా ఒక చిలక. ఏ దొండకాయ్, దొంగతనం ఎందుకు నా పాస్పోర్ట్ చూసావు? నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా? పొర దొండకాయ్. పోవే చిలక. మేడం, ఇది మీ రూమ్ కాదు, ఆనంద్ గారు. ఆ. కంగారులో నేనే మార్చిచ్చేసాను. మీరు ఎదురుగా ఉంది ఆ రూమ్. మాట్లాడి చూడండి, ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే తెలుసుకోండి. పో 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 పో. ఏ చిలక, నాతో గొడవ పడితే ఊడుతుంది పిలక. ఏ, పోరా. ఏ, పోవే. పోరా దొండకాయ్. ఏయ్, పోరా. పోరా ఏయ్, దొండకాయ్. పోవే. నువ్వే మొలకాయ్. సార్, నా పేరు ఆనంద్. కృష్ణమూర్తి. ఓ, నైస్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా, కృష్ణమూర్తి అని పిలవాలా? ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి. కండిషన్స్ అంటే అదే, నాకు అది పడదు, ఇది పడదు, వెజ్, నాన్ వెజ్ ఇలాంటివి. ఒకే ఒక కండిషన్, ఓన్లీ వన్ కండిషన్. ఆ, ఇప్పుడు మన రూమ్ కి ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, అందంగా ఉందా? ఆ విధంగా ఏ అమ్మాయి ఇక మీదట మన రూమ్ కి రాకూడదు. ఆ, ఇక్కడ మనం ఉన్న 30 రోజులను ఎందుకని? జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం, ప్రేమ, అలాగే ప్రేమించుకునేవాళ్ళు. వెరీ గుడ్ సార్. నాకు లవ్ అంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. ఆ రెండు మీకు పడవు. ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది. నా పేరు ప్రియా. నేను డిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మీ పేరు తెలియకర్లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యామ్ అని పిలుస్తాను. నేను మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి, ఎందుకంటే 30 డేస్ కలిసి ఉండాలి కదా. కళ్యాణి, బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను కొంచెం లోడా టైప్. నేను ఆ టైప్ కాదు. ఓకే మ్యామ్, మీకు నచ్చని విషయం ఏదో చెప్తే ఆ పని చేయకుండా ఉంటాను. మంచి పిల్లల. ప్లీజ్ ప్లీజ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్పండి. నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, మగాళ్ళంటే అసహ్యం. ఆడవాళ్ళతోనే ఉంటే బోర్ కొడుతుంది. బోరే కదా కొట్టేది, ప్రపంచం తలకింది కాదుగా. మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? మగాళ్ళు చేసే మోసం పేరే ప్రేమ. మరి ప్రేమించకుండా ఉండగలరా? నీకు జీవితంలో సంతోషంగా ఉండాలని లేదా? ఉంది. అయితే ఎవరిని లవ్ చేయకు. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ నైట్. ఏంట తెంగర బుచ్చి. గుడ్ మార్నింగ్ ఆనంద్. గుడ్ నైట్. ఈడదో టైం. గుడ్ మార్నింగ్. చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ గా ఉన్నారు. నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగానా? నాకు సైట్ కొడుతున్నావా, లేక నన్నట్టు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా? నీ వేషాలన్నీ నా దగ్గర కాదు. సరే, ఇదిగో వస్తున్నా. Idiot.
హలో సార్. హలో, ఏం సార్ డల్ గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? నా ఒంట్లో బాగాలేదని నీకు చెప్పానా? నువ్వేమన్నా డాక్టరా? నా ఫేస్ ఎంత? ఓకే? రే దొండకాయ్, ఎందుకు పిచ్చోళ్ళ పళ్ళి పిలుస్తున్నావు? ఏ చిలక, నువ్వు అక్కడ నవ్వావుగా అందుకు. పోరా దొండకాయ్. నువ్వే చిలక. పోరా, నువ్వే పోరా. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే. ఇతని పేరు రిషి. Glad to meet you, sir. హాయ్, నమస్తే బామ్మ. హాయ్. రిషి, ప్రియా. వెల్కమ్. హాయ్. ఆనంద్, తను నాలో కన్ఫర్మ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మామా, ఏంది బిడ్డ? నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు? మస్తుకు చేసిన బిడ్డ. ఆహా. నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డ. ఆ, ఏం జరుగుతుందో? సార్, ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అందాన్ని చూసి మోసపో. పోండి సార్. ఏమో ప్రియా, నా పాట ఏమైనా నిన్నవా లేదా? నీ పాటలు అన్నీ విన్నాను. అవు బిడ్డ, నా పాటలంటే గంత ఇష్టమా నీకు? నీ పాటలంటే నాకు చాలా ఇష్టం మామా. మామా, నేను కూడా బాగా పాడతాను తెలుసా. ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్, చక్రి, ఆ కుర్రాడు ఎవరు, దేవిశ్రీ, వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతా అని చెప్పాను. నమ్మకం, నేను మాయ చేయడానికి కథ చెప్తున్నాడు. ఏంటి ఆంటీ చెప్పారు? ప్రియా కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. No. కళ్యాణి. షట్ అప్. హలో ఎవ్రీబడి. మన ముందు పాడడానికి ఓ విఐపి వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్. రండి సార్, పాడండి. లేదు, నాకు వద్దు బాలేదు, వద్దు. మీరు మా కోసం ఒక పాట పాడుతున్నారు. ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. వరకు నేను వదిలిపెట్టాను. పాడండి సార్, ప్లీజ్ పాడండి, పాడండి ప్లీజ్. ఓకే, ఒక పాట. ఆ